తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది మోదీ సంకల్పమన్నారు బీజేపీ ఎంపీ ఈటెల. కలిసి కట్టుగా బీజేపీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు. రేవంత్ సర్కార్ హామీలు అమలు చేయడం లేదన్నారు ఈటెల. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఎట్లయితే గెలుచుకున్నామో అదే తరహాలో గెలుచుకోవాలన్నటువంటి సంకల్పం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఈ మధ్యకాలంలో రావడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అంతా కూడా ఎప్పటికప్పుడు వారు బేరీజీ వేసుకొని సమీక్షించుకొని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి స్కీములు కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను వంచిన సందర్భంలో ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్కి ఇవాళ ఓటు వేయకూడదని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి గతంలో 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ పరిపాలనని ఇంకా మర్చిపోవట్లేదు. కాబట్టి ఆనాటి వారి అహంకారం, ఆనాడు వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా భారతీయ జనతా పార్టీ రావాలి.